పేకాటను కొందరు ఇళ్లల్లో సరదాగా ఆడుతుంటారు, ఇంకొందరేమో జూదంగా ఆడుతుంటారు. మొదటి దానికంటే రెండోది ఎక్కువ ప్రమాదం. అసలు పేకాట జోలికి పోకుండా ఉండటమే ఉత్తమం. పబ్లిక్ గా పేకాడితే పోలీసులు ఎత్తుకెళ్లి లోపలేస్తారు. అలాంటిది ఇప్పుడు ఓ పోలీస్ మీదే పేకాట వ్యవహారానికి సంబంధించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం నుంచే విమర్శలు రావడం కలకలం రేపుతోంది. అసలు పేకాట శిబిరాలు నిర్వహిస్తోంది ఎవరు? పవన్ కోపం ఎవరిపై? ఈ ఇష్యూను డిప్యూటీ సీఎం అంత తేలిగ్గా వదిలేలా లేరా? ఏపీ రాజకీయాల్లో పేకాట పంచాయతీ కాకపుట్టిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యంతో ఈ వ్యవహారం పెనుదుమారంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై వచ్చిన ఫిర్యాదుల మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని పవన్ దృష్టికి వచ్చిందట. ఇదే ఇష్యూపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయానికి ఇటీవల పలు జిల్లాల నుంచి పేకాట శిబిరాల నిర్వహణపై ఫిర్యాదులు వెల్లువెత్తాయట. దీంతో పేకాట వ్యవహారంపై పవనే స్వయంగా ఆరా తీశారు. పేకాట శిబిరాలపై డీజీపీ నుంచి పూర్తి నివేదిక కోరారు. అయితే పవన్ కోపం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేపైనే అన్న టాక్ నడుస్తుంది. ఓ డీఎస్పీ స్థాయి అధికారిపై పవన్ ఫోకస్ చేయడం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ జరుగుతుంది. కూటమిలో ఓ కీలక ఎమ్మెల్యే తీరు వల్లే పవన్ అలా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. భీమవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని పార్టీ నేతల ద్వారా పవన్ భీమవరం డీఎస్పీ జయసూర్యకు చెప్పించారట. అయితే పవన్ చెప్పినప్పటికీ డీఎస్పీ చర్యలు తీసుకోలేదట. డీఎస్పీ పవన్ ఆదేశాలను లైట్ తీసుకోవడానికి కూటమిలోని ఓ ఎమ్మెల్యే కారణమంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే పవన్ కోపానికి కారణమంటున్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఫిర్యాదుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధితో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 13 ముక్కలాట నేరం కాదని, అయినా ఇలాంటి వాటిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసిందన్నారు. భీమవరం చుట్టుపక్కల ఎలాంటి పేకాట స్థావరాలు లేవని రఘురామ చెబుతున్నారు. రఘురామ సపోర్టుతో డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ అధికారి తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీజీపీకి, హోంమంత్రికి కూడా చెప్పారు. ఏపీలో జరుగుతున్న పేకాట, ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాలని డీజీపీని కూడా ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో రఘురామకృష్ణరాజు స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన ఆరోపణలు చేసిన డీఎస్పీకి మద్దతుగా నిలవడం హాట్ టాపిక్ అవుతుంది. అసలు జయసూర్యపై వచ్చిన నిర్దిష్టమైన ఆరోపణలేంటో స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఆ డీఎస్పీని బదిలీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ ఆయన చేసిన తప్పులేమిటన్న దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఆయనపై నివేదిక తమ వద్ద ఉందని హోంమంత్రి అనిత చెబుతున్నారు. కానీ అసలు ఆరోపణలేంటో బయటకు రాలేదు. మొత్తంగా డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ పవన్ రియాక్షన్, అలాగే రఘురామ కామెంట్స్, వీటన్నిటినీ చూస్తే ఇది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. భీమవరం ఎస్పీ జయసూర్య వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ వైసీపీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తనకు జయసూర్య వ్యవహారం చూడమని చెప్పడాన్ని తప్పుగా భావించడం లేదని, ఇది కూటమి ప్రభుత్వంలో ఐక్యతకు, పరస్పర అవగాహనకు నిదర్శనంగా చూడాలని హోంమంత్రి అనిత హితవు పలికారు. ఓ పక్క కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ విషయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు. ఒకవేళ ఏమైనా చెప్పదలుచుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలను పిలిచి నేరుగా కలిసి మాట్లాడవచ్చు. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి జయసూర్య చాలా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ అని నాకు తెలుసు. గోదావరి జిల్లాలో పేకాడడం చాలా కామన్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా పేకాట శిబిరాలు లేవు. ఒకవేళ ఉంటే జయసూర్య వాటిపై దాడులు జరిపించి కేసులు నమోదు చేస్తున్నారు.
ఆ కోపంతోనే ఎవరో ఆయనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసి ఉండవచ్చు అని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం ఎస్పీ జయసూర్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ జరిపించాలని హోంమంత్రి అనిత వంగలపూడిని డీజీపీని కోరినప్పుడు రఘురామకృష్ణంరాజు మధ్యలో జోక్యం చేసుకుని జయసూర్యని వెనకేసుకు వస్తే కూటమి ప్రభుత్వంలో లుకలుకలు అంటూ వైసీపీ ప్రచారం చేసేందుకు అవకాశం కల్పించినట్లే అవుతుంది కదా. కనుక రఘురామ ఈసారి రాంగ్ ఎంట్రీ ఇచ్చినట్లే అనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఎప్పుడు కూటమిని విడగొడదామా అని ఎదురు చూస్తుంది వైసీపీ. అంతేకాదు సోషల్ మీడియాలో అయితే ఫేక్ అకౌంట్లతో రెచ్చిపోతుంది. ఇప్పటికే అసెంబ్లీలో మెగాస్టార్పై బాలకృష్ణ వ్యాఖ్యలు, అలాగే కందుకూరు ఘటనను కాపు కమ్మ గొడవగా చిత్రీకరించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పటికే చర్చనీయాంశమైన తరుణంలో పేకాట గొడవ మరింత తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇప్పుడు కూడా పవన్ రఘురామ కామెంట్లను చూపించి కూటమిలో సఖ్యత లేదు అన్నట్లుగానే సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది వైసీపీ. మిగతా నాయకులతో గాని లేదంటే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల మధ్య పరిస్థితి ఎలా ఉన్నా చంద్రబాబు పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని చూస్తే ఒకే కుటుంబం అనే ఫీలింగ్ కలగక తప్పదు. ఎందుకంటే ఆ ముగ్గురు ఏ విధంగా గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లోకేష్ అయితే ప్రతి సభలోనూ పవనన్నా అంటూ ఎంతలా ఆప్యాయత చూపిస్తున్నారో అందరికీ తెలిసిందే. చంద్రబాబు పవన్ మధ్య కూడా అదే స్థాయిలో ఫ్రెండ్షిప్ ఉంది. కాబట్టి చిన్న చిన్న అంశాలు కూటమి ఐక్యతను దెబ్బతీయలేవని, వైసీపీ కుట్రలు వర్కౌట్ కావని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ చంద్రబాబు లాంటి ఇద్దరు ఉద్దండులను ఢీకొట్టాలంటే జగన్కు సాధ్యమయ్యే పని కాదు. అందుకు చాలా ప్రణాళికలు కావాలి. కానీ అవేమీ జగన్ దగ్గర కనిపించడం లేదు. లోకేష్ పవన్ చంద్రబాబు ఊపు చూస్తుంటే కూటమి బంధం మరింత దృఢంగా తయారవుతుంది తప్ప ఇప్పట్లో విడిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ సైతం కూటమి బంధం గురించి పలుమార్లు గతంలోనే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ తప్పులు సరిదిద్దుకుని బలపడాల్సింది పోయి కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తుండడంపై టీడీపీ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నాయి.